SA1 10th class maths 2 marks question. చూడండి SA1 లో 10th ప్రాబ్లం చూద్దాం సార్. 2 marks question. The product of two consecutive positive integers is 506. The product of two consecutive positive integers is 506. Frame a quadratic equation to find the positive integers. ఇక్కడ 2 integers ఉన్నాయట. 2 integers. ఆ 2 integers కూడా ఏంటంటే కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్. వాటిని ప్రొడక్ట్ చేస్తే 5 or 6 వస్తాయట. ఆ 5 ఆ కాన్స్టిట్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటో అడుగుతారు ఇక్కడ. ఓకేనా? చూడండి ఇక్కడ ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ కాన్స్టిట్యూటివ్ 2 పాజిటివ్ కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి మన ఫస్ట్ ఇంటీజర్స్ రాస్తున్నాం. ఓకే, let the first positive integer is equal to x అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ x అనుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. దీని తర్వాత నెంబర్ అడుగుతున్నాడు. కాన్స్టిట్యూటివ్ అంటే వరుస అని అంటాం. ఓకేనా? ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ x, కాన్స్టిట్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ x + 1 అవుతుంది. ఇక్కడ చూడండి 2 తర్వాత వచ్చే నెంబర్ 3 తర్వాత వచ్చే నెంబర్ 4. వీటిని కాన్స్టిట్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. ఓకే, 4 తర్వాత 5 ఆ విధంగా వస్తాయి అంటే కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్ అంటారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ x తీసుకున్నాను. దీని తర్వాత కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్ ఎంత ఉంది? x + 1 అవుతుంది. ఓకే, ఇది ఒకవేళ 2 అయింది అనుకోండి, దీని తర్వాత 2 + 1 అవుతుంది. ఇది 3 అయింది అనుకోండి, 3 + 1 అవుతుంది, అంటే 4 అవుతుంది. ఇది 3 అవుతుంది. ఆ విధంగా. సో therefore the next positive integer అంటే x + 1 అవుతుంది. ఓకే, x అయితే x + 1. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుందా? 5 or 6 అవుతుంది. సో therefore the product of two consecutive positive integers is 5 or 6. So therefore the product of two consecutive positive integers is 5 or 6. అంటే the equation అన్నమాట చెప్పండి. The equation x into x + 1 is equal to 5 or 6 also. x into x + 1 which is equal to 5 or 6 also. ఇది ఈక్వేషన్. The product of two positive integers is 5 or 6 కాబట్టి x into ఫస్ట్ ఇది x, నెక్స్ట్ x + 1. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 5 or 6. సో దట్ మనకి దీని ప్రోడక్ట్ చేద్దాం. x into x, x square, x into 1, x which is equal to 5 or 6. x square plus x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 506 which is equal to 0. It is the required quadratic equation. It is required quadratic equation. ఇది మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ దీని నుంచి మనం ఏం చేయాలి? ఆ పాజిటివ్ ఫైండ్ ద పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ఈ రెండు యొక్క పాజిటివ్ ఇంటీజర్స్ ఎంత అంటున్నాను. సో దర్ఫోర్ దీన్ని ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని 3 మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. ఏం చెప్పండి? అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం 3 మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. ఓకే, రెండోది రూట్ ఫార్ములా అంటే -b + or - b² - 4ac ఫార్ములా బై 2a ద్వారా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ ద్వారా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? 5 or 6 మనకి రూట్స్ చెప్పండి. x² + x దీని ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్. సో therefore 1 into -5 or 6 is equal to -506. దీనికి రూట్స్ ఏంటంటే 22 into 23.
23 to 23. So therefore 23, 22 also. So x square plus 23x minus 22. This minus x minus 506 which is equal to 0. దీంట్లో కామన్ చేద్దాం x కామన్ చేస్తే x plus 23 minus 22 కామన్ చేస్తే x plus 23 which is equal to 0. x plus 23 x minus 22 which is equal to 0. So therefore x plus 23 is equal to 0, x minus 22 is equal to 0. So x is equal to minus 23, x is equal to 22. Okay. ఇక్కడ మనకి x is equal to మనకి ఇది పాజిటివ్ ఇంటిజర్ కదా, సో నెగటివ్ వాల్యూ చూడడం లేదు కాబట్టి ఇట్ ఇస్ రాంగ్. x is equal to minus 23 అనేది రాంగ్. ఓకేనా. సో ఇది పాజిటివ్ ఇంటిజర్ which is the positive ఇంటిజర్ which is the correct answer. ఓకేనా. x is equal to 22 ఉన్నప్పుడు నెక్స్ట్ కాన్స్టిట్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది x plus 1 కదా. సో therefore x is equal to x plus 1 x is equal to 22 అయితే నెక్స్ట్ పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది x plus 1 అవుతుంది కదా. సో therefore x plus 1 is equal to 22 plus 1 22. So therefore positive integers ఏంటి? Positive integers 22 comma 23. here అంటే ఒక ప్రోడక్ట్ చూడండి ఒకసారి 22 into 23 6 4 4 6 10 5 and 6. Okay.